ఓవైపు ప్రజలు వరదలతో కష్టాలు పడుతుంటే వైసీపీ నేతలు బురద రాజకీయాలు చేస్తున్నారు. మొన్నటికి మొన్న ఆ పార్టీ అధినేత జగన్ షో చేయబోయి తన అజ్ఞానాన్ని బయటపెట్టుకున్నారు. ఇప్పుడు తాజాగా సోషల్ మీడియాలో వైసీపీ కిరాయి ముక్కలు ఫేక్ పోస్టులతో రెచ్చిపోతున్నాయి. బంగ్లాదేశ్ వరద ఫోటో తెచ్చి బెజవాడ వరదంటూ ఫేక్ ఫోటోలు సృష్టించి సోషల్ మీడియా ద్వారా తప్పుడు సమాచారం వైరల్ చేస్తున్నారు. రాజధాని అమరావతిపై కూడా ఈ ఫేక్ గాళ్లు ఇలాగే రెచ్చిపోతున్నారు. మునిగిపోయిన రాష్ట్రం, మునిగిపోయిన రాజధాని అంటూ ఫేక్ ఫోటోలు వైరల్ చేశారు. వైసీపీ కిరాయి మూకలు చేస్తున్న ఇలాంటి నీచమైన పనులపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రకృతి ప్రకోపంతో ప్రజలు పడరాని పాటలు పడుతూ ఉంటే వైసీపీ బురద రాజకీయాలు చేస్తోందంటూ మండిపడుతున్నారు. ప్రజల్ని ఆదుకోవాలని సీఎం చంద్రబాబు రాత్రి పగలు తేడా లేకుండా అహర్నిశలు కృషి చేస్తుంటే కావాలని లేనిపోనివి ప్రచారాలు చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి ఫేక్ ఫోటోలతో బురద రాజకీయాలు చేస్తున్న సైకో జగన్ గ్యాంగ్ పై ప్రభుత్వం క్రిమినల్ చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఓవైపు ప్రజలు వరదలతో కష్టాలు పడుతూ ఉంటే వైసీపీ నేతలు బురద రాజకీయాలు చేస్తున్నారు. మొన్నటికి మొన్న ఆ పార్టీ అధినేత జగన్ షో చేయబోయి తన అజ్ఞానాన్ని బయటపెట్టుకున్నారు. ఇప్పుడు తాజాగా సోషల్ మీడియాలో వైసీపీ కిరాయి మొక్కలు ఫేక్ పోస్టులతో రెచ్చిపోతున్నాయి. బంగ్లాదేశ్ వరద ఫోటో తెచ్చి బెజవాడ వరదంటూ ఫేక్ ఫోటోలు సృష్టించి సోషల్ మీడియా ద్వారా తప్పుడు సమాచారం వైరల్ చేస్తున్నారు. రాజధాని అమరావతిపై కూడా ఈ ఫేక్ గాళ్లు ఇలాగే రెచ్చిపోతున్నారు. మునిగిపోయిన రాష్ట్రం, మునిగిపోయిన రాజధాని అంటూ ఫేక్ ఫోటోలు వైరల్ చేశారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి సత్యాన్ని అడిగి తెలుసుకుందాం. సత్య, వైసీపీ ఫేక్ బ్యాచ్ సోషల్ మీడియాలో ఇలాంటి ఫేక్ ప్రచారం చేస్తోంది. దీనిపై ఎలాంటి కఠిన చర్యలు తీసుకోవాలనే డిమాండ్స్ వినిపిస్తున్నాయి. దీని గురించి ప్రభుత్వం ఏం చెప్తోంది, పోలీసులు ఏం చెప్తున్నారు? బంగ్లాదేశ్ లో వరద ముంపుకు గురైన ఒక ప్రాంతానికి సంబంధించి యూట్యూబ్ లో పెట్టిన ఒక వీడియో, మొహమ్మద్ ముంతసీర్ అని ఆయన పెట్టిన ఒక వీడియోను మే అల్లా హెల్ప్ బంగ్లాదేశ్ అనే వీడియోను ఆగస్టు 22, 2024లో పోస్ట్ చేయడం జరిగింది. అదే వీడియోను యాజ్ గా ఫేస్బుక్ లో హరీశ్వర్ రెడ్డి అనే వ్యక్తి విజయవాడకు అందయిస్తూ పోస్ట్ పెట్టారు. ఇది ఫేక్ పోస్ట్ అని ఈజీగా తెలిసిపోతుంది. అదే సమయంలో వీళ్ళంత వరకు ప్రజలను నమ్మించేందుకు, ఈ విధమైన పరిస్థితులు విజయవాడలో ఉన్నాయని ప్రజలు నమ్మించేందుకు ఇటువంటి ఫేక్ పోస్టులను పెడుతూ ఉన్నారు. గతంలో కూడా అమరావతి విషయంలో ఇదే విధంగా హైకోర్టుకు వెళ్లే దారిలో చేపలు పడుతున్నారంటూ కూడా ఫేక్ పోస్టులను అప్పట్లో సాక్షి ట్విట్టర్ లో అప్పటి సీఎం సంతపత్రిక సాక్షి ట్విట్టర్ ఖాతాలో కూడా పెట్టిన పరిస్థితి, తర్వాత వాటిని తొలగించిన పరిస్థితి. ఇప్పుడు తాజాగా రీసెంట్ గా హైకోర్టుకు వెళ్లే మార్గం కావచ్చు, అదేవిధంగా సీడ్ యాక్సిస్ రోడ్డు కావచ్చు, సర్టిఫికేట్కి వెళ్లే మార్గాలు కూడా నీటితో మునిగిపోయాయంటూ పేటీఎం బ్యాచ్, వైసీపీకి చెందిన పేటీఎం బ్యాచ్ విస్తృత ప్రచారం సోషల్ మీడియాలో చేస్తాం. దీనిలోని అవాస్తవాలన్నింటినీ కూడా బయటకు తీసుకొచ్చేందుకు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి స్పెషల్ డ్రైవ్ కూడా నిర్వహించి అసలు అక్కడ నీరు కూడా లేని విధానాన్ని బయట పెట్టిన పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు తాజాగా బంగ్లాదేశ్ వరద ముంపు కారణంగా ప్రజలు ఇబ్బంది పడితే దాన్ని తీసుకొచ్చి అమరావతికి అన్వయించే విధంగా ఈ పోస్టులు పెట్టడం పైన సర్వత్రా విమర్శలు వ్యక్తవుతాయి. ఇప్పటికీ ఈ పోస్టుల ఎవరైతే పెడతారో వాళ్ళని సహించలేదని ముఖ్యమంత్రి ఇప్పటికే చెప్పడం జరిగింది. అటువంటి వారితో కఠిన చర్యలు కూడా తీసుకుంటామని చెప్పారు. అయినప్పటికీ కూడా ఫేక్ పోస్టుల పరంపర అయితే మాత్రం ఇంకా ఆగడం లేదు. ఏ విధంగా కొనసాగితే కనుక వారందరిపై కూడా ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని ప్రభుత్వ వర్గాలు అయితే స్పష్టం చేస్తే, ఎక్కడో బంగ్లాదేశ్ లో వరద ముంపులో తీసినటువంటి ఏరియల్ ఫోటోను ఆంధ్రప్రదేశ్ విజయవాడకు అన్వయిస్తూ కూడా పోస్టు పెట్టడం పట్ల కూడా తీవ్ర అభ్యంతరం వ్యక్తం అవుతుంది. అటు బెజవాడ వాసుల్లో కూడా భయాందోళన కలిగించేలాగా ఈ ఇటువంటి పోస్టులు పెట్టే వారిపై చర్యలు తీసుకోవాలనే డిమాండ్ కూడా సర్వత్రా వినిపిస్తున్నాయి.
సత్య, అయితే ప్రభుత్వం వైపు నుంచి అంటే ఎవరైనా ఫిర్యాదు చేశారా? వైసీపీ కిరాయి ముక్కలు ఇలాంటి ఫేక్ ప్రచారం గురించి ప్రభుత్వం ఏదైనా కఠిన చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం ఏమైనా సమాయత్తం అవుతుందా? పోలీసులు కానీ ప్రభుత్వం కానీ ఏం చెప్తోంది? ముఖ్యమంత్రి మొన్న మీడియా సమావేశంలో చెప్పడం జరిగింది, అసత్య ప్రచారాలు చేసే వారిపైన ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని. ఉదాహరణకు ప్రకాశం బ్యారేజీకి సంబంధించి కౌంటర్ వెయిట్ దెబ్బతిన్న ప్రాంతాన్ని ప్రకాశం బ్యారేజీ ఈ ప్రమాదం పొంచి ఉందనే విధంగా ప్రస్తావించడం ఈ ఫేక్ ప్రచారంలో భాగమే అని చెప్పేసి మనకు అర్థమవుతోంది. కేవలం సోషల్ మీడియా ద్వారా ఈ ఫేక్ ప్రచారాన్ని సృష్టించి ప్రజలను భయకంపితులు చేసే ప్రయత్నం చేస్తున్నారు. దీని మీద సీఎం సీరియస్ గా ఉన్నారు. ఇలాంటి చేసే వారిపై చర్యలు తీసుకుంటామని ఇప్పటికే చెప్పడం జరిగింది. అవసరమైతే సుమోటోగా ఆయన సరే కేసు తీసుకుని వారిని అదుపులోకి తీసుకుంటాం అవసరమైతే అని కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే కష్టకాలంలో సాయం చేయాలి తప్ప ఈ విధంగా ఫేక్ పోస్టులు పెట్టి భయకంపితులు చేయడం సమంజసం కాదు. అటు విపక్ష నేత ప్రస్తుతం ఎమ్మెల్యేగా పులివెందుల ఎమ్మెల్యేగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి కూడా మొన్న ఏదైతే సింగినగర్ ప్రాంతంలో వరద ప్రాంతంలో పర్యటించినప్పుడు ఆయన ఇది మ్యాన్ మేడ్ ఫ్లడ్ అనడం పైన కూడా తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ ఒకవైపు సాయం చేయకపోగా మరోవైపు సోషల్ మీడియా ద్వారా అమరావతి అదేవిధంగా విజయవాడ ఫ్లడ్స్ పైన కూడా విస్తృతంగా ఫేక్ ప్రచారం చేస్తుండడం పైన కూడా సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఇలాంటి వారిపైన కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం చెబుతోంది. అయితే ప్రభుత్వ యంత్రాంగం మొత్తం ప్రస్తుతం ఈ వరద సహాయక చర్యల్లో మునుగొన్న నేపథ్యంలో వరద నార్మల్సీకి వచ్చిన తర్వాత ఇటువంటి వారిపై కూడా చర్యలు తీసుకునే అవకాశాలు కూడా లేకపోలేదు. రైట్ సత్య, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.